ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో ఏమండి ఏమండి మన ఊర్లోనైనా ఏ చెట్టేంటో పుట్టేంటో ఉండేవాళ్ళం. ఈ సిటీలో ఎక్కడనుంటాం? సిటీకైతే వచ్చాం కదా, ఎక్కడుందామని తీసుకొచ్చారు? ఇన్ని కష్టాలు పడే బదులు త్రిపుర గిరిగాడితో కామ్గా తాళి కట్టించుకున్నా బాగుండేది. పిన్ని ఇంకాప్తావా? రమాప్రభా, మీకంత కష్టంగా ఉంటే నువ్వు నీ కూతురు వేరే దారి చూసుకోండి. మనకు చాలా ఖర్చు మిగులుతుంది. అందరికీ అనవసరమైన గోల కూడా లేకుండా ఉంటుంది. మాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్పించి? మేమెలా బతకగలం మీరు లేకుండా? అలాంటప్పుడు మేము తీసుకెళ్లిన చోటికి అరవకుండా రండి. మేముండమన్న చోట కామ్గా ఉండండి. నువ్వుండు గాయత్రి. పిన్ని, మీరు మాతోనే ఉంటారు. కాసేపు ఉంటే అందరం కలిసి తలువైపు వెళ్ళి అద్దెకు ఇల్లు దొరుకుతుందేమో చూద్దాం. ఈ సిటీలో ఇళ్ల రెంట్లంటే ఎక్కువ కదా, పైగా అడ్వాన్స్ కూడా ఇవ్వాలి కదా. నీ చేతికున్న ఉంగరాలి అద్దెం కర్మ. 1 సంవత్సరానికి సరిపడా రెంట్ కూడా కట్టొచ్చు. అది కాకి బంగారం అమ్మా, నిజమైన బంగారం కాదు. అదేంటత్తయ్య, ఊర్వశి చేతికి రింగులు లేవని అప్పు చేసి మరీ బంగారంతో రింగులు చేయించానని చెప్పావు కదా. ఇదొకటి నన్ను ఇరికించడానికి ఎప్పుడు కాసుకొని ఉంటుంది. ఇవ్వవే నీ రింగ్స్. గాయత్రి, నువ్వాగు. హాయ్ టీచర్. ప్రియా, ఎలా ఉన్నావు? నువ్వేంటమ్మా ఇక్కడ? మా ఆయనకి యాక్సిడెంట్ తర్వాత మేం సిటీకి వచ్చేసాం టీచర్. దీన్ని కూడా ఇక్కడే స్కూల్లో చేర్పించాం. నా భర్తకి ఇక్కడే చిన్న ఉద్యోగం దొరికింది. అవును, మీరందరూ ఏంటి ఇక్కడ? కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మేం సిటీకి వచ్చామండి. ఓ అలాగా. మరి ఈ బస్ స్టాప్ లో ఉన్నారేంటి? ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడ ఉన్నాం. మీరిక్కడ ఉండడానికి ఇల్లేమీ లేదా? లేదు, వెతుక్కోవాలండి. అయ్యో, మా ఇంటికి తీసుకెళ్ళొచ్చు, కానీ మాది చిన్నిల్లు. అయ్యో, ఆ మాట అన్నారు చాలు. ఇంతమందివి మీ ఇంట్లో ఉండడం పద్ధతి కాదు. మాకు కొంచెం అద్దె తక్కువ ఉండే ఇల్లు ఏమైనా ఉంటే చెప్తారా అండి? మా బస్తీలో ఏ ఇల్లు ఖాళీ లేవు, కానీ ఒక్కిల్లుంది. మాకు కొంచెం నీడ కల్పించి పుణ్యం కట్టుకోమ్మా. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఏంటండి ఆ సమస్య? ఆ ఇంటి ఓనర్లు ఇక్కడుండరు. ఓనర్లు ఇక్కడ లేకపోతే ఇంకా సమస్య ఉంటుందండి. వాళ్ళుండే ఆ ఇంటి ఓనర్లు ఆ ఇంటికి కాపలాగా వాళ్లకు తెలిసిన నాటకాల వాళ్ళని పెట్టారు. అయినా నాటకాల వాళ్ళతో సమస్య ఉంటుంది. అది మీరక్కడ ఉంటే తెలుస్తుంది. మేము అడ్జస్ట్ అవుతామండి. మాకు ఆ ఇంటిని మాట్లాడి కొంచెం అద్దె తక్కువకి ఇప్పించండి. మీరంతగా అడగక్కర్లేదు. మీరు నా భర్తకు సహాయం చేశారు, నాకింకా బాగా గుర్తుంది. అమ్మా, వెంటనే ఆ ఇంటివాడితో మాట్లాడతావా అమ్మా? మాట్లాడేదేమీ లేదు బాబాయ్ గారు. మీరందరూ వస్తే ఇంట్లో అద్దెకి దిగిపోవడమే. ప్రియా, అమ్మా, నువ్వు స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళు. అలాగే అమ్మా. బాయ్ టీచర్. రండి బాబాయ్ గారు, బయలుదేరదాం. అత్తయ్య, మీకంటే పెద్ద నటులున్నారంట, చూసుకోండి మరి.
పదండమ్మా పదండమ్మా. అన్నా, వదిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలిసిందన్నా. యాడికి పోయినారా? సిటీకి పోయినారన్నా. ఏటే తిప్పుకుంటూ సిటీకి పోయినావా? నువ్వు యాడికి పోయినా నేను ఇడిసిపెట్టేదే లేదే. రేయ్, వాళ్ళ మీద కన్నేసి ఉంచండి. అలాగే అన్నా. విదర్భ రాజ్యానికి విచ్చేయుచున్నాం. ఆ జగజ్జనని ఆ దేశములో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి ఈ రాజ్యమునకు విచ్చేయుచున్నది. అయినను మా రుక్మిణి జాడ తెలియడం లేదే. మా రుక్మిణి ఎప్పుడు వచ్చినో ఏమో. బాలకృష్ణుని కోసం రుక్మిణి ఇచ్చేసినది. ఆహా, రుక్మిణితో పాటు సత్యభామ కూడా వచ్చినది కృష్ణ. ఓహో, రుక్మిణి సత్యభామలతో పాటు శూర్పణఖ కూడా విచ్చేసినది కృష్ణ. ఇది ఏమి వింత? కృష్ణమాయ. ఎవరు మీరు? మా రాజ్యంలోకి ఎలా వచ్చితిరి? ఆ భాషే ఆపమంటున్నా. రండి. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఇల్లు అద్దెకు కావాలంటే తీసుకొచ్చాను. మా ఇంట్లో మీరు కనీసం 2 సంవత్సరాలు ఉంటామని అగ్రిమెంట్ రాస్తే గాని మా ఇల్లు అద్దెకివ్వము. ఇలా పిచ్చి కండిషన్స్ పెడితేనే ఇంట్లోకి ఎవరూ రావట్లేదు. వీళ్ళంతా చాలా మంచివాళ్ళు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరేనండి. రెంట్ ఎంతండి? మీరిచ్చినంత మేము పుచ్చుకున్నంత. మేము అడ్వాన్స్ ఇచ్చుకోలేము. మేము అడ్వాన్స్ అడగంగా. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా ఉంటామండి. మేము ఎప్పుడూ నాటకాల సాధనలో ఉంటాం. మమ్మల్ని ఆపమని అరవద్దని అనకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.